హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారత్ ఆల్గో ట్రేడింగ్. ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చూశారు కదా. థంబ్నెయిల్ మీద చూపెట్టినట్టు ఈ వీడియోలో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి, ఆల్గో ట్రేడింగా రోబో ట్రేడింగ్లో. చాలామంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేస్తున్నారు, సార్ మీరు ఆల్గో స్ట్రాటజీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఆ ఆల్గో ట్రేడింగ్ స్ట్రాటజీస్ పేపర్ ట్రేడింగ్ చేయమంటున్నారు, బట్ ఆ పేపర్ ట్రేడింగ్ సెటప్ ఎలా చేయాలి అనే దాని గురించి చాలామంది ఫ్రెండ్స్ మెసేజ్ చేస్తున్నారు. ఆల్రెడీ నేను ప్రీవియస్ చాలా వీడియోస్లో బేసిక్ వీడియోస్లో నేను చెప్పాను. ఈ వీడియోలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి మరియు రియల్ ట్రేడ్ ఎలా చేయాలనేది ఆల్గో ట్రేడింగ్ ఆర్ రోబో ట్రేడింగ్లో చెప్తాను. బేస్డ్ ఆన్ మనం ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ చూసే ప్లాట్ఫామ్ వచ్చేసరికి మనకి ట్రేట్రాన్ ఆల్గో ప్లాట్ఫామ్లో చూడబోతున్నాం. నెక్స్ట్ గో చార్టింగ్ ప్లాట్ఫామ్ మీద ఆల్గో ట్రేడింగ్ కాకుండా మాన్యువల్ ట్రేడింగ్లో కూడా పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి ఏదైనా స్ట్రాటజీ మీద ఈ వీడియోలో వచ్చేసరికి మీకు ఆల్గో ట్రేడింగ్లో ఆ రోబో ట్రేడింగ్లో పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి మరియు మాన్యువల్ ట్రేడింగ్ గో చాటింగ్ ప్లాట్ఫామ్ మీద మాన్యువల్ ట్రేడింగ్ అంటే మనంతకు మనం మాన్యువల్ ట్రేడ్ చేస్తూ పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి వితౌట్ మనీతో టెస్ట్ చేసుకోవడానికి మన స్ట్రాటజీలైనా ఆర్ మనం పెట్టే సెటప్ ఎలా టెస్ట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఫ్రెండ్స్, ఫస్ట్ వచ్చేసరికి ట్రేట్రాన్ ఆల్గోలో పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ మీకు ట్రేట్రాన్ ఆల్గో అనేది ఒక బెస్ట్ ఆల్గో ట్రేడింగ్ ప్లాట్ఫామ్ ఇండియాలో. ఫస్ట్ మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే కింద వీడియో డిస్క్రిప్షన్ ఓపెన్ చేయండి. మీకు వీడియో డిస్క్రిప్షన్ మీరు ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, ఆ వీడియో ఒకసారి ఓపెన్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు ఫ్రీ లింక్స్ ప్రొవైడ్ చేయబడ్డాయి. మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. ఇది ట్రేట్రాన్ యొక్క ఫ్రీ లింక్ అన్నమాట, అకౌంట్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రాటజీస్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ అండ్ మీకు టోటల్ 8 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇలా ఫ్రీ స్ట్రాటజీస్, ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీస్ వచ్చేసరికి పర్ స్ట్రాటజీ వచ్చేసరికి 1 లాట్ తీసుకుంటుంది అనమాట. టోటల్ 8 స్ట్రాటజీస్ ఉంటాయి ఫ్రెండ్స్. నిఫ్టీలో 2, బ్యాంక్ నిఫ్టీలో 2, మిడ్ క్యాప్ నిఫ్టీ, ఫైనాన్స్ నిఫ్టీ, ఇలా ఒక్కొక్కటి 2 స్ట్రాటజీస్ ఉంటాయి. ఇవన్నీ మీరు పేపర్ ట్రేడింగ్ చేయండి. సో ఎవ్రీ వీడియోలో నేను పేపర్ ట్రేడింగ్ చేయమంటున్నాను. కొంత ఫ్రెండ్స్ కన్ఫ్యూజ్ అవుతున్నారు, సార్ పేపర్ ట్రేడింగ్ సెటప్ ఎలా చేయాలని చాలామంది మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళ గురించి ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ఫస్ట్ మీరు ట్రేట్రాన్లో అకౌంట్ లేకపోతే ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ ఫ్రీగా యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో ఫ్రెండ్స్, ఎవరైనా ఇది పేపర్ ట్రేడింగ్ చేసిన తర్వాత మీరు రియల్ ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ ఎంజిలార్, ఫైర్సార్, ఎలైట్ బ్లూ ఈ లింక్స్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకుని వీట్ త్రూ ఇక్కడ ట్రేడ్ చేస్తే మీకు ట్రేట్రాన్ యొక్క మంత్లీ 14% ఛార్జెస్ ఉండదు. ట్రేట్రాన్ పే చేయాల్సిన 14% ఛార్జెస్ ఉండదు. ఆ ఛార్జెస్ మీకు ఉండొద్దంటే ఇక్కడ ఏదైనా లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసి వాట్ త్రూ ఇక్కడ ఈ స్ట్రాటజీస్లో రియల్ ట్రేడ్ చేస్తే మీకు ఆ మంత్లీ ఛార్జెస్ ఉండదు. సో ఇది ఫ్రెండ్స్, సో మనం స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్నాం. స్ట్రాటజీస్ యాడ్ చేసుకున్న తర్వాత పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి. సో మీరు ట్రేట్రాన్లో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయిన తర్వాత ఇలా పేజ్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. పేజ్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ట్యాబ్ ఉంది కదా, మై స్ట్రాటజీస్ పేజ్కి వెళ్ళి మీ స్ట్రాటజీస్ ఆల్రెడీ ఇవి యాడ్ చేసుకున్న తర్వాత ఈ స్ట్రాటజీస్ అన్నీ యాడ్ చేసుకుంటారు కదా, యాడ్ చేసుకున్న స్ట్రాటజీస్ ఇక్కడ మై స్ట్రాటజీస్ ప్లేస్లో యాడ్ అయి ఉంటాయి అన్నమాట. మై స్ట్రాటజీస్ ప్లేస్లో అవన్నీ మీకు కనపడతాయి. ఒకసారి మీరు అకౌంట్ లాగిన్ అయ్యి ఈ స్ట్రాటజీస్ ఈ లింక్స్ మీద క్లిక్ చేస్తే ఇవన్నీ డైరెక్ట్ మీ అకౌంట్లో యాడ్ అవుతాయి. యాడ్ అయిన తర్వాత మై స్ట్రాటజీస్ పేజ్ ఉంటుంది ఇలా, ఓకేనా. మై స్ట్రాటజీస్ పేజ్ ఇలా ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీకు 3 ఆప్షన్స్ కనపడుతున్నాయి. ఇక్కడ మీకు ఎడిట్ ఆప్షన్ కనపడదు, డిప్లాయ్ పేజ్ కనపడుతుంది. ఈ డిప్లాయ్ మీద క్లిక్ చేస్తే చూడండి ఎలా చేయాలో జాగ్రత్తగా చూడండి. నేను చాలాసార్లు చెప్పాను, మళ్ళీ అడుగుతున్నారు. సో మళ్ళీ ఒకసారి మీకు చెప్తున్నాను చూడండి. ఇది డిప్లాయ్ అని ఉంటుంది. మీకు స్ట్రాటజీస్ ఓపెన్ చేయగానే ఇక్కడ డిప్లాయ్ అని ఉంటుంది. డిప్లాయ్ మీద క్లిక్ చేయగానే సో ఫ్రెండ్స్ ఇక్కడ జస్ట్ ఒక డిలీట్ చేస్తాను. ఒక స్ట్రాటజీ మీకు డిలీట్ చేస్తాను. నేను ఆల్రెడీ డిప్లాయ్ చేశాను స్ట్రాటజీలో. ఏదైనా ఒక స్ట్రాటజీ డిలీట్ చేసి మళ్ళీ యాడ్ చేస్తాను. సో ఇది డిలీట్ చేసి మళ్ళీ స్ట్రాటజీ కూడా ఇలా డిలీట్ చేసుకోవచ్చు డిప్లాయ్ పేజ్లోకి వెళ్ళి.
సో డిలీట్ చేసి మళ్ళీ మీకు చూపెడతాను ఫ్రెండ్స్. మిడ్ క్యాప్ నిఫ్టీ. సో మై స్ట్రాటజీస్ పేజ్కి వెళ్తున్నాను. ఇక్కడ నేను యాడ్ చేసిన మిడ్ క్యాప్ నిఫ్టీ స్ట్రాటజీస్ అని ఉంటాయి కదా, మిడ్ క్యాప్ నిఫ్టీ ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ, ఇది డిప్లాయ్ చేయాలనుకుంటున్నాను. ఈ స్ట్రాటజీ డిప్లాయ్ మీద క్లిక్ చేయగానే ఇలా మనకి చూపెడుతుంది. డిప్లాయ్ అని క్లిక్ చేయగానే ఇలా చూపెడుతుంది. ఇక్కడ ఇది కామన్, ఇది ఒక మల్టిప్లయర్ అంటే ఏం లేదు, ఒక లాట్ మన స్ట్రాటజీ వచ్చేసరికి ఒక లాట్ తోటే ట్రేడ్స్ తీసుకుంటుంది. ఒకవేళ మీరు 2 లాట్స్ 3 లాట్స్తో ట్రేడ్ చేయాలనుకుంటే ఇక్కడ 2 అని పెడితే 2 లాట్స్, 3 అంటే 3 లాట్స్ అనమాట. సో అలా మనం సెట్ చేసుకోవచ్చు. క్యాపిటల్ మీద దీని అంతా ఇంపార్టెంట్ కాదు మీకు. సో ఇక్కడ ఉంది చూసారా, సెలెక్ట్ ఎగ్జిక్యూషన్ టైప్. ఇక్కడ పేపర్ ట్రేడా రియల్ ట్రేడా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ ఎగ్జిక్యూషన్ టైప్ పేపర్ ట్రేడ్. సో పేపర్ ట్రేడ్ చేసుకుని డిప్లాయ్ అని కొడితే డైరెక్ట్ స్ట్రాటజీ డిప్లాయ్ అయిపోతుంది. మీకు డిప్లాయ్ పేజ్లో చూపెడతాను. ఇంతకుముందు డిలీట్ చేశాను కదా, ఇప్పుడు డిప్లాయిడ్ పేజీలో మనం ఇప్పుడు యాడ్ చేసుకున్న స్ట్రాటజీ మనకి ఇక్కడ కనపడుతుంది. సో ఇక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపెడుతుంది చూసారా, డిప్లాయ్ పేజ్లో మనకి ఇక్కడ చూపెడుతుంది. సో ఇలానే రియల్ ట్రేడ్ కూడా ఇప్పుడు మనకి ఒకవేళ పేపర్ ట్రేడ్ కాదు సార్, నేను రియల్ ట్రేడ్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నాను, పేపర్ ట్రేడ్ కాకుండా నేను దీన్ని రియల్ ట్రేడ్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటున్నాను అంటే మళ్ళీ ఇది డిలీట్ చేసి మళ్ళీ ఒకసారి చూపెడతాను. మిడ్ క్యాప్ మళ్ళీ డిలీట్ చేశాను కదా, మై స్ట్రాటజీస్ పేజ్కి వెళ్ళి మిడ్ క్యాప్ ఇదే డిప్లాయ్ మళ్ళీ కొడతాను చూడండి. డిప్లాయ్ కొట్టాను, సేమ్ ఇదంతా. మీరు మల్టిప్లయర్ అంటే ఎన్ని లాట్స్ అనేది మీ ఇష్టం. ఈ సెలెక్ట్ దగ్గర ఇందాక మనం పేపర్ ట్రేడింగ్ సెలెక్ట్ చేసుకున్నాం, ఇక్కడ లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకోవాలి. రియల్ ట్రేడ్ అయితే లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకొని మనం బ్రోకర్స్ ఏం యాడ్ చేసామో లైవ్ ఆటో సెట్ చేసుకున్న తర్వాత మీరు ఇంకో చాలామంది డౌట్స్ కూడా రైజ్ చేస్తున్నారు, ఎన్ని బ్రోకర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు అంటే మీరు ఎన్ని బ్రోకర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు, ఎన్ని బ్రోకర్స్తో అయినా ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ నేను 5 years LS Blue 2 అకౌంట్స్ యాడ్ చేశాను. అది LS Blue అని సెలెక్ట్ చేసుకొని డిప్లాయ్ అని కొడితే మనకి ఇది డిప్లాయ్ అని కొడితే డైరెక్ట్ డిప్లాయ్ అయిపోతుంది అనమాట. ఇక డిప్లాయ్ అని కొడితే డైరెక్ట్ డిప్లాయ్ అయిపోతుంది. అది మీకు చూపెడతాను డిప్లాయిడ్ అయిన తర్వాత డిప్లాయిడ్ పేజ్లో. సో అది డిప్లాయ్ అని కొట్టంగానే ఇలా డిప్లాయ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకు చూడండి లైవ్ ఆటో చూసారా, ఇక్కడ ఒకటి పేపర్ ట్రేడింగ్ చూపెడుతుంది, ఇక్కడ లైవ్ ఆటో నేను LS Blue అకౌంట్ యాడ్ చేసుకున్నాను కదా, LS Blue అకౌంట్ లైవ్ ట్రేడ్స్ తీసుకుంటున్నాను అనమాట. సో పేపర్ ట్రేడ్ అయినా లైవ్ ఆటో అయినా సేమ్ డిప్లాయ్లో వచ్చేసరికి పేపర్ ట్రేడ్ అంటే పేపర్ ట్రేడ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి, లైవ్ అంటే లైవ్ ఆటో సెలెక్ట్ చేసుకోవాలి. ఇది అర్థం కాకపోతే 1 or 2 times చూడండి ఫ్రెండ్స్, ఎందుకంటే కొత్త వచ్చే వాళ్ళకి కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళకి అర్థమైతే లేదని ఆల్రెడీ నేను ప్రీవియస్ చెప్పాను వీడియోస్లో, మళ్ళీ ఇందులో కూడా చెప్పడానికి ట్రై చేస్తున్నాను. సో పేపర్ ట్రేడ్ ఎలా చేయాలి అండ్ ఆల్సో రియల్ అకౌంట్ ఎలా డిప్లాయ్ చేసుకోవాలో అర్థమైంది కదా. సో ఇలా ఒకవేళ మీరు ట్రేడ్ పాస్ చేయాలనుకుంటే ఇంకా చాలామంది ఫ్రెండ్స్ ఏంటంటే ఎవ్రీడే మార్నింగ్ మీ బ్రోకర్లో లాగిన్ అవ్వాలి. ఏదైనా ఎర్రర్ వస్తే ఇక్కడ ఎర్రర్ అని చూపెడుతుంది ఫ్రెండ్స్. ఎర్రర్ అని చూపెడితే ఈ 3 dots మీద క్లిక్ చేసి ఆ స్ట్రాటజీ ఇక్కడ స్టేటస్ ఎర్రర్ ఏదైనా వచ్చిందనుకో, ఇక్కడ ఈ 3 dots మీద క్లిక్ చేస్తే ఇక్కడ స్టార్ట్ అని చూపెడుతుంది. ఒకవేళ మీరు స్ట్రాటజీస్ యాక్టివ్ ఉంది కానీ నేను పాస్ కొట్టినా మళ్ళీ స్టార్ట్ అని చూపెడితే స్టార్ట్ కొడుతుంది. ఇక్కడ మన స్టాప్ ఒకవేళ మీరు స్ట్రాటజీ ప్రాఫిట్ చూపెడుతుంది, ఎగ్జిట్ కావాలంటే ఇక్కడ ఎగ్జిట్ కూడా కొట్టవచ్చు అనమాట. ఇక్కడ కూడా ఎగ్జిట్ చేయొచ్చు బ్రోకర్లో కాకుండా. సో అలా కూడా చేయొచ్చు ఫ్రెండ్స్. ఇంకోటి అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి ఆల్రెడీ ప్రీవియస్ చూపెట్టాను, ఇందులో కూడా ఒకసారి చూపెడతాను. సో ఇక్కడ క్లిక్ చేయండి, మీ నేమ్ కనపడుతుంది, దాని మీద క్లిక్ చేయండి. బ్రోకర్ అండ్ ఎక్స్చేంజెస్ పేజ్ క్లిక్ చేయండి. ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్ అని వస్తుంది, పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ యాడ్ బ్రోకర్ అని ఉంది కదా, ఈ యాడ్ బ్రోకర్ మీద క్లిక్ చేస్తే కింద స్క్రోల్ చేయండి. ఆల్రెడీ నేను 2 accounts యాడ్ చేశాను. సో ఇక్కడ మీ బ్రోకర్ ఏదైతే అది ఇండియాలో టాప్ మోస్ట్ బ్రోకర్స్ అన్నిటితో టైఅప్ అయింది ఫ్రెండ్స్. ట్రేట్రాన్ వాళ్ళు అన్ని బ్రోకర్స్ ఉన్నాయి చూడండి, అన్ని బ్రోకర్స్ ఉన్నాయి. జీరోదా అంటే జీరోదా, మీద అబ్స్టాక్ అయితే అబ్స్టాక్, ట్రేడ్ ప్లస్. సో మీరు ఏ బ్రోకర్ అయితే ఆ బ్రోకర్ చూడండి. ఇండియాలో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ బ్రోకర్స్ ట్రేట్రాన్తో సపోర్ట్ చేస్తాయన్నమాట. చూడండి ట్రేడ్ ప్లస్, ట్రేడ్ జీనీ, స్కైస్, సస్విక్ ఇవన్నీ.
సో ఇలా మీరు ఏదైతే అది ఎగ్జాంపుల్ జీరోదా అయితే నేను జీరోదా ఇలా క్లిక్ చేసి ఇక్కడ జీరోదా ఇలా యాడ్ చేయాలి బ్రోకర్ అంటే ఇక్కడ క్లిక్ చేస్తే సెటప్ ఎలా చేసుకోవాలో చూపెడుతుంది. ఏ బ్రోకర్ అయితే మనం ఇక్కడ ఇస్తామో దాని సెటప్ ఎలా చేసుకోవాలి ఇక్కడ లింక్ ఇస్తుంది అనమాట. ఇగో సెటప్ లింక్ అనమాట. దీని మీద చూస్తే జీరోదా లింక్ ఎలా యాడ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనకి పేజ్ చూపెడుతుంది, ఎలా మనం కనెక్ట్ చేసుకోవాలనే దాని గురించి. సో ఇలా ఓకేనా ఫ్రెండ్స్, ఇలా అనమాట అకౌంట్ యాడ్ చేసుకునేది. సో అకౌంట్ యాడ్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ లిస్ట్ ఆఫ్ బ్రోకర్స్లో ఇక్కడ చూపెడుతుంది. మీరు ఒకసారి యాడ్ చేసుకున్న తర్వాత నేను 5 years యాడ్ చేసుకున్నాను ఎలిజిబుల్. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఎవ్రీడే మార్నింగ్ ఇక్కడ ఒక లింకు కనపడుతుంది మీకు. ఇక్కడ ఎలిజిబుల్ అని చూపెడుతుంది, ఇక్కడ ఒక లింక్ ఉంది కదా, ఈ లింకు మీద ఎవ్రీడే మార్నింగ్ క్లిక్ చేస్తే డైరెక్ట్ ఎలిజిబుల్ అకౌంట్కి వెళ్తుంది, మన లాగిన్ పేజ్కి వెళ్ళిపోతుంది అనమాట. నా ఎలిజిబుల్ అకౌంట్ కాబట్టి ఎలిజిబుల్ లాగిన్ పేజ్కి వెళ్ళి ఇక్కడ మన యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఎవ్రీడే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు 9 below చేయాలి ఈ పని అనమాట. ఇక్కడ లింక్ చేసి బ్రోకర్స్ అండ్ ఎక్స్చేంజ్ పేజ్కి వెళ్ళి ఇది క్లిక్ చేస్తే ఇప్పుడు మీరు ఏ బ్రోకర్ అయితే ఆ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు నాది ఎలిజిబుల్ కాబట్టి ఎలిజిబుల్. ఒకవేళ 5 years అయితే చూడండి 5 years. సో ఇలా 5 years అకౌంట్ మీదకి వెళ్ళిపోయింది. ఇలా నేను ఎవ్రీడే మార్నింగ్ మార్కెట్ ఓపెన్ అయ్యే ముందు లాగిన్ అవ్వాలి ఫ్రెండ్స్. లాగిన్ అయిన తర్వాత పేజ్ సక్సెస్ టు అంటే మనం ఇది ఎందుకు చేయాలంటే ట్రేడ్ట్రాన్కి మన అకౌంట్లో ట్రేడ్ చేయడానికి యాక్సెస్ ఇవ్వాలి. ఇక్కడ లింక్ క్లిక్ చేసి ట్రేడ్ చేస్తే యాక్సెస్ ఇచ్చిన అనమాట. ఇక్కడ లింక్ క్లిక్ చేసి ఇక్కడ యూజర్ ఐడి పాస్వర్డ్ కొడితే మనం ట్రేడ్ట్రాన్కి ట్రేడింగ్ చేయడానికి యాక్సెస్ ఇస్తున్నట్టు లెక్క. ఒకవేళ మీరు ఇది చెయ్యకపోతే, ప్రతిరోజు మార్నింగ్ చేయకపోతే మీ ట్రేడింగ్ అకౌంట్లో ఎటువంటి ట్రేడ్స్ తీసుకోదు, ఎర్రర్ వస్తుంది. సో ఇది తప్పకుండా చేయాల్సిన పని. ఇక్కడ వచ్చేసరికి లింక్ క్లిక్ చేసి అకౌంట్ లింక్ క్లిక్ చేయాలి. లింక్ క్లిక్ చేస్తే యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టిన తర్వాత సక్సెస్ పేజ్ అని వస్తుంది. మేము సక్సెస్ మీ దాంట్లో ట్రేడ్ చేయడానికి సక్సెస్ అని చూపెడుతుంది. మీకు ఒకసారి చూపెడతాను ఎలా వస్తుందో చూడండి. ఇలా వస్తుంది పేజ్ సక్సెస్, వీఆర్ నో ఆథరైజ్డ్ టు ట్రేడ్ ఇన్ యువర్ బ్రోకరేజ్ అకౌంట్. చూశారు కదా. సో ఇప్పుడు మనం పాస్వర్డ్ ఐడి కొడితే ఇలా దానికి యాక్సెస్ ఇచ్చినట్టు, అదే అప్పుడు ట్రేడ్స్ తీసుకుంటుంది, లేకపోతే ట్రేడ్స్ తీసుకోదు. ఓకేనా ఫ్రెండ్స్, ఇదన్నమాట. అర్థమైందిగా పేపర్ ట్రేడింగ్, రియల్ ట్రేడింగ్, బ్రోకరేజ్ అకౌంట్ ఎలా యాడ్ చేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి రోబో ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్లో మనం చూస్తున్నాం. చాలామంది ఫ్రెండ్స్కి డౌట్స్ క్లియర్ అయింది అనుకుంటా. డౌట్ క్లియర్ కాకపోతే మళ్ళీ 1 or 2 times or 3 times మళ్ళీ ఒకసారి చూడండి. చూసిన తర్వాత ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ మాన్యువల్ ట్రేడింగ్, ఆల్గో ట్రేడింగ్ కాదు, మాన్యువల్ ట్రేడింగ్లో పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలి. సో అది వచ్చేసరికి మనకు గో చాటింగ్ ప్లాట్ఫామ్ ఫ్రెండ్స్. గో చాటింగ్ వాళ్ళు పేపర్ ట్రేడింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు గో చాటింగ్లో అకౌంట్ లేకపోతే కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను, దాని లింక్ కూడా గో చాటింగ్, ఈ లింక్ క్లిక్ చేసి అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెన్ చేసుకున్న తర్వాత నేను ఎగ్జాంపుల్ చూపెడుతున్నాను. ఇప్పుడు నేను ఆప్షన్ డెస్క్ అని క్లిక్ చేసి సో నిఫ్టీ చార్ట్ ప్రైస్ చార్ట్కి వెళ్తున్నాను. డైరెక్ట్ ఇక్కడ చార్ట్ చూసుకుంటే మనం బై ఆర్ సేల్. సో ఇక్కడ చూడండి నార్మల్ క్యాండిల్ స్టిక్స్, నా స్ట్రాటజీ ఉంది. నేను నిఫ్టీ ఫ్యూచర్స్ ఆల్రెడీ మన స్ట్రాటజీ చూశారు కదా. సో ఇది మన స్ట్రాటజీ అన్నమాట. ఇది డెల్టా బార్స్ అంటే ఆర్డర్ ఫ్లో మీకు ఆల్రెడీ చూసే ఉంటారు కదా. కొన్ని సెటప్స్ చేంజ్ చేస్తాను. ఇది ఆర్ఎస్ఐ. సో మీకు ఆల్రెడీ చెప్పాను కదా మన స్ట్రాటజీ. ఇవి వచ్చేసరికి ఈ స్ట్రాటజీ కూడా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు ఉంటారు కదా. ఇక్కడ ఇది వచ్చేసరికి ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఇది మనకి ఓన్లీ గో చాటింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. గ్రీన్గా కనపడేది కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్, ఈ రెడ్గా కనపడేది పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్. సింపుల్గా చెప్తాను, వీళ్ళందరూ మార్కెట్ సెల్లర్స్ అనమాట. గ్రీన్గా కనపడేది మార్కెట్ సెల్లర్స్, మార్కెట్ బయర్స్. సో మనకి చూడండి మార్కెట్ సెల్లర్స్ ఈ ఏరియాలో ఎక్కువ ఉన్నారు, మార్కెట్ బయర్స్ ఈ ఏరియాలో మార్కెట్ బయర్స్ ఎక్కువ ఉన్నారు కంపేర్ టు సెల్లర్స్. అందుకే మార్కెట్ ఇక్కడ దాకా పడిపోయి ఇక్కడ సపోర్ట్ తీసుకొని రివర్సల్ అయింది. చూసారా.
ఇలా. అండ్ ఆల్సో వీవ్యాప్, ఇది వచ్చేసరికి క్యాండిల్ స్టిక్స్ టైప్. రెన్కో, ఇది కూడా ఓన్లీ మనకి గో చార్టింగ్ వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. రెన్కో నార్మల్ క్యాండిల్ కాకుండా రెన్కో సెలెక్ట్ చేసుకున్నాను. ఇది వీవ్యాప్ అనమాట. వీవ్యాప్ ఇండికేటర్ ఎబో వెళ్తానేం బై పొజిషన్ తీసుకుంటాను, వీవ్యాప్ బిలో వెళ్తానేం సెల్ పొజిషన్ తీసుకుంటాను. సేమ్ ఇక్కడ ఇది వచ్చేసరికి డెల్టా బార్స్ అనేది సెట్టింగ్. ఇక్కడ డెల్టా బార్స్ ఇది మీకు ఒకసారి యాడ్ చేసి చూపెడతాను, మళ్ళీ ఒకసారి కన్ఫ్యూజ్ కాకుండా. ఆర్డర్ ఫ్లోలోకి వెళ్ళి డెల్టా బార్స్ అడ్వాన్స్ ఇండికేటర్స్ అనమాట. సో నేను ఏంటంటే ఈ 20 మూవింగ్ యావరేజ్ లైన్ దీన్ని బై డిఫాల్ట్ ఎట్లా ఉంటుందంటే మనకి యాడ్ చేయగానే ఇట్లా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు యాడ్ చేసుకుంటే ఇది ఈ చార్ట్ కాబట్టి క్యాండిల్ స్టిక్ కాబట్టి ఇట్లా చూపెట్టదు. సో ఇది ఏంటంటే ఎవ్రీ క్యాండిల్లో బయ్యర్స్ ఉన్నారా సెల్లర్స్ ఉన్నారా. రెడ్ క్యాండిల్ అంటే సెల్లర్స్, ఈ క్యాండిల్లో. ఈ గ్రీన్ ఉందంటే ఈ క్యాండిల్లో సెల్లర్స్ కంటే బయ్యర్స్ ఎక్కువ మంది ఉన్నారు. రెడ్ క్యాండిల్ అంటే ఈ క్యాండిల్లో బయ్యర్స్ కంటే సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారని. సో లైవ్ డేటా మనకి ఇది చూపెడుతుంది అనమాట, ఏ క్యాండిల్లో సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు, బయర్స్ ఎక్కువ మంది ఉన్నారు అనేది. సో దీని ఏంటంటే నేను కొద్దిగా సెట్టింగ్ చేంజ్ చేసుకుంటున్నాను, నాకు క్లియర్. ఇక్కడ కొన్ని సెట్టింగ్ క్యాండిల్ టైప్ నుంచి లైన్ టైప్ పెట్టి ఇక్కడ 20 మూవింగ్ యావరేజ్ యాడ్ చేసుకుంటున్నాను. దీన్ని బట్టి ఏంటంటే నాకు సో నేనేం చేస్తానంటే 20 మూవింగ్ ఇవి డెల్టా బార్ లైన్ అనమాట, బ్లూ కలర్. దీనికంటే ఏమో వెళ్తానేమో అప్ ట్రెండ్ ఉంది మార్కెట్ అని. 20 మూవింగ్ యావరేజ్ బిలో వెళ్తుంది. ఇక్కడ చూడండి 20 మూవింగ్ యావరేజ్ డెల్టా బార్ లైన్కి బిలో వెళ్తుంది. అండ్ ఆల్సో మనకి వీవ్యాప్ బిలో క్లియర్గా మనకి ఇక్కడ కనపడుతుంది, ఏది రెన్కో క్యాండిల్స్. సో ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది, ఇక్కడ సేల్ సిగ్నల్ ఇచ్చింది. అండ్ ఆల్సో మార్కెట్ ప్రొఫైల్లో కూడా మనకు క్లియర్గా ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్లో కూడా మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ మంది ఉన్నారు. ఈ ఏరియాలో చూస్తే మార్కెట్ సెల్లర్స్ ఎక్కువ కనపడుతున్నారు. ఇవి లైవ్ డేటా ఇండికేటర్స్ ఫ్రెండ్స్. ఓఐ ప్రొఫైల్ అయినా, ఈ రెన్కో అయినా, ఇదైనా లైవ్ డేటా ఇండికేటర్. ఇవి వచ్చేసరికి అడ్వాన్స్ ఇండికేటర్స్ అనమాట. సో ఇలా నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ సిగ్నల్ ఇచ్చింది, నేను పేపర్ ట్రేడింగ్ చేయాలనుకుంటున్నాను, ఇది ప్రాక్టీస్ పర్పస్. ఇక్కడ సెల్ కొడతా. మీరు ఇది నిఫ్టీ ఫ్యూచర్స్లో ఆర్ మీరు ఈక్విటీ స్టాక్స్లో చేయాలనుకుంటే ఇక్కడ మీకు చూపెడుతుంది అనమాట. ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ సెల్ అని కొడితే సెక్యూరిటీ నాట్ ట్రేడబుల్ అంటే మార్కెట్ ఇప్పుడు ఓపెన్ లేదు కదా, జస్ట్ చూపెడుతుంది. నేను మార్నింగ్ ట్రేడ్ చేశాను, ఇది చూడండి, ట్రేడ్ చేశాను మార్నింగ్. ప్రాఫిట్ అండ్ లాస్ ఇది చూపెడితే క్లోజ్ అయింది ఫ్రెండ్స్. పేపర్ ట్రేడ్ మార్నింగ్ చేశాను, బట్ అది క్లోజ్ అయినట్టుంది. ఇలా మీరు పేపర్ ట్రేడ్ కూడా చేయొచ్చు. ఒకసారి ఇక్కడ సెల్ అని కొట్టంగానే ఇక్కడ చూడండి, ఇక్కడ సెల్ అని కొట్టంగానే ఒకసారి ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయితే ఆల్ పొజిషన్స్ ఇక్కడ చూపెడుతుంది అనమాట. పేపర్ ట్రేడ్, ఇది పేపర్ ట్రేడ్ ఇలా. సో ఇలా పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు ఫ్రెండ్స్ మాన్యువల్గా. ఇది గో చార్టింగ్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ పేపర్ ట్రేడింగ్ చేయాలంటే గో చార్టింగ్ వాళ్ళకి మంత్లీ నెలకి 1000 రూపాయల దాకా పే చేయాల్సి ఉంటుంది. ఇలా అడ్వాన్స్ పేపర్ ట్రేడింగ్ చేయొచ్చు. ఇలా అడ్వాన్స్ స్ట్రాటజీస్ ఇవి వచ్చేసరికి మార్కెట్లో అడ్వాన్స్ స్ట్రాటజీస్, ఓపెన్ ఇంట్రెస్ట్ ప్రొఫైల్ అయినా, రెన్కో అయినా, ఇది డెల్టా బార్స్ అయినా. సో ఇవి అడ్వాన్స్ ఇండికేటర్స్ కాబట్టి. ఇంకోటి క్యాండిల్ స్టిక్ టైప్ ఇది కాకుండా మనం ఇట్లా కూడా చూడవచ్చు. వీళ్ళు ఇన్బ్యాలెన్స్ క్యాండిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. అంటే ఎవ్రీ క్యాండిల్లో ఎన్ని బై ఆర్డర్ జరుగుతున్నాయి, సెల్ ఆర్డర్ జరుగుతున్నాయి, అది కూడా చూపడుతుంది. ఇలా అడ్వాన్స్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేస్తారు అనమాట. పేపర్ ట్రేడింగ్ కూడా చేయొచ్చు. సో మాన్యువల్ ట్రేడింగ్ ఇలా స్ట్రాటజీ వైజ్ కూడా టెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా ప్రొవైడ్ చేస్తారు, అలా ప్రొవైడ్ చేస్తారు అనమాట పేపర్ ట్రేడ్. సో మాన్యువల్ ట్రేడింగ్లో పేపర్ ట్రేడ్ వచ్చేసరికి ఇలా చేయాలి. సో ట్రేడ్ రన్ అది. సో ఓవరాల్గా ఈరోజు పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలనేది మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. ఇది ఫ్రెండ్స్. సో చూడని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి, అర్థమై 1 or 2 టైమ్స్ చూడండి. అర్థం కాకపోతే అర్థమైన తర్వాత చూడండి. సో మనకి గో చార్టింగ్ మీద చాలా స్ట్రాటజీస్ వీడియోస్ చేసాం. ఇక్కడే కాదు, మీకు ఓఐ ప్రొఫైల్ అంటే ఏంది, ఇక్కడ మీకు వీడియోస్ క్లియర్గా ఉన్నాయి. ఓఐ ప్రొఫైల్ మీద చాలా ఉంటాయి వీడియోస్, చూడండి. అండ్ ఆల్సో మనకి ఆల్గో ట్రేడింగ్ బేసిక్స్ కూడా ఉన్నాయి, కావాలంటే ఆ వీడియోస్ కూడా చూడండి. సో ఇది ఫ్రెండ్స్, పేపర్ ట్రేడింగ్ ఎలా చేయాలో చూశారు కదా. మీరు రోబో ట్రేడింగ్ ఆర్ ఆల్గో ట్రేడింగ్లో అండ్ ఆల్సో మాన్యువల్ ట్రేడింగ్లో ఇంకేదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి బెస్ట్ వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాం. ఆ వీడియోస్ మీరు మిస్ అవుతుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. అండ్ ఆల్సో తప్పకుండా ఒక లైక్ కూడా చేయాలని కోరుతున్నాను. మల్టిపుల్ అంటే చాలామందికి మీరు చేసే కామెంట్ ఆర్ లైక్ ఏంటంటే మార్కెట్లో కొత్త వచ్చే వాళ్ళకి
పబ్లిక్కి అయినా మార్కెట్లో ఉన్న వాళ్ళకైనా తెలియని వాళ్ళకి ఈ నాలెడ్జ్ షేర్ అవుతుంటుంది, వాళ్ళకు కూడా తెలుసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ.